ఇంట్లో ఎక్కడ చూసినా మా జుట్టే కనపడుతుంది. జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది. జుట్టు పిలకలాగా సన్నగా మారిపోయింది. ఒత్తైన జుట్టు కావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. కేవలం నేను చెప్పినట్టు ఇది మాత్రం ట్రై చేయండి చాలు. జుట్టు పట్టి పీకినా ఊడదు. అలాగే జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసిన వెంటనే సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. వారానికి ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇక మీ జుట్టుకి తిరుగుండదు. మీ జుట్టు అనేది నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇక జీరోకి వచ్చేస్తుంది. అస్సలు మీరు పట్టి లాగిన హెయిర్ అనేది ఊడదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని ట్రై చేయడం వల్ల మీ హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా, షైనీగా కూడా ఉంటుంది. ఏంటిది తొందరగా చెప్పేసేయండి అని అనుకుంటున్నారా? చెప్తానండి, అస్సలు లేట్ చేయదు. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలుసు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ పెరగడానికి మన హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంకా మన హెయిర్ ఆయిల్ మీరు ట్రై చేయలేదనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది లవంగాలు. లవంగాలు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, అందులో డౌటే లేదు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతుల వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ముఖ్యంగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు కలోంజీ. కలోంజీ అనేది వైట్ హెయిర్ని కంట్రోల్ చేసి హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి, అలాగే మనకున్న హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ లవంగాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కలోంజీని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు, పౌడర్లా చేసుకున్నా పర్వాలేదు. దీన్ని ఏదైనా కంటైనర్లో వేసుకొని బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుంది. ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు మనం డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేస్తాను. ఈ పౌడర్ అనేది 2 స్పూన్స్ వరకు అయితే ఉంది. తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ని అంటే అవిసె గింజల్ని 2 స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత రోస్మెరీ అనమాట, ఇవి కూడా నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. రోస్మెరీ మా దగ్గర లేవు, ఫ్లాక్స్ సీడ్స్ లేవు అనుకున్న వాళ్ళు మందారం పూలు, మందారం ఆకులు యాడ్ చేసుకోండి. సో ఇవి కూడా మనకి మంచి రిజల్ట్సే ఇస్తాయి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ అనేది బాయిల్ చేయండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో చూసారు కదా, ఇలాంటి చిక్కటి కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని స్ట్రెయినర్ సహాయంతో ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు క్లాత్ యూజ్ చేసినట్లయితే మాత్రం ఇది బాగా చల్లగా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. తర్వాత ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్కి, హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్కి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది స్కిప్ చేయండి. ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా యాడ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి మిక్స్ అవ్వడానికి 1 or 2 మినిట్స్ అయితే పడుతుంది. మనకి రెమెడీ అయితే రెడీ అయిపోతుందండి. బాగా కూల్ అయిన తర్వాత మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని డ్రై హెయిర్ మీదైనా ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. వారానికి మాత్రం 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పుడే హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. నాకు గ్రోత్ అయిన హెయిర్ అయితే చూపిస్తున్నాను. ఫ్రంట్ భాగంలో వచ్చింది మొత్తం కూడా నాకు గ్రోత్ అయిన హెయిరేనండి. నేను రెగ్యులర్గా ఈ రెమెడీనే ట్రై చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా యూజ్ చేసిన రెమెడీ కూడా ఇదే.
చాలా బాగుంది. ఆయిల్ ఉన్న హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. మీరు స్కాల్ప్కి అప్లై చేస్తే చాలు, హెయిర్ లెంత్కి ఏం అవసరం లేదు, ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేయండి. మీరు ఇలా ఫింగర్స్ సహాయంతోనే పెట్టేసుకోవచ్చు, కాటన్ అవసరం లేదనమాట. మీకు సెల్ఫ్ అనేది అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరి సహాయం అన్నా తీసుకొని నీట్గా అప్లై చేయండి. హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయాలి, ఖచ్చితంగా స్కాల్ప్కి టచ్ అవ్వాలి, అప్పుడే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ లెంత్కి అవసరం లేదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. ముందు జుట్టు అనేది పెరగడం పక్కన పెడితే ఉన్న జుట్టు ఓడకుండా ఉంటే బాగుండు అనేవాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ జుట్టున్న, షార్ట్ హెయిర్ ఉన్న మాకు జుట్టు అనేది ఒత్తుగా ఉండాలి, దృఢంగా ఉండాలి, బ్లాక్గా ఉండాలి అని అడుగుతున్నారనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా ఒత్తుగా ఉంటుంది, పొడవైన హెయిర్ అనేది మీకు సొంతం అవుతుంది. ట్రై చేయకుండానే చాలామంది ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు. మీరు వారానికి 2 సార్లు 2 నుండి 3 వారాలు ట్రై చేసి చూడండి, మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతుంది. మీరు పట్టి లాగిన జుట్టు అనేది అస్సలు కూడదు, అలాగే జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫ్రంట్ భాగంలో జుట్టు ఎక్కువ ఊడిపోతుంది, బాల్ హెడ్ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి. ఈ రెమెడీని మించిన రెమెడీ అయితే ఉండదు. 100కి 200% మీకున్న ప్రతి ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవచ్చు. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఫ్రంట్ భాగాన చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంటూ ఉంటుంది కదా, సో ఇంకొకసారి ఫ్రంట్ భాగాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా బాగుంటుంది, సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ అనేది చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది, జుట్టు కూడా ఎక్కువ చిక్కు పడదు. అలాగే మనకి ఫస్ట్ హెయిర్ వాష్లోనే హెయిర్ అనేది ఊడడం తగ్గుతుంది. రెండో హెయిర్ వాష్కి మనకి హెయిర్ అనేది అస్సలు కూడదు. ఇంకా మూడోసారికి అయితే మన జుట్టు ఏంటి ఇంత బాగుంది అనిపిస్తుంది. సో తప్పకుండా మీరు ఎంత బిజీగా ఉన్నా వారానికి 2 సార్లు అనేది ఈ రెమెడీ ట్రై చేయండి. ఇక జన్మలో జుట్టు ఊడడం సమస్య అనేది మీకు ఉండదు, జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. ఈ హెయిర్ టిప్ తర్వాత మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. నిజం చెప్తున్నాను, మీరు నమ్మి ట్రై చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి ఒక్కసారి ట్రై చేస్తే చాలు, మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి. డాండ్రఫ్ ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ ఉండవు, అలాగే హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది అస్సలు చిక్కుపడదు, చాలా సిల్కీగా స్మూత్గా షైనీగా ఉంటుంది. అలాగే దీన్ని ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అయినా అప్లై చేయొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, అలాగే ఎటువంటి కెమికల్స్ లేవు. న్యాచురల్ రెమెడీస్ వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా విపరీతంగా నాన్ స్టాప్గా పెరుగుతుంది. ఒకసారి నా హెయిర్ చూడండి ఎంత పొడవుగా ఉందో. సో నాకున్న హెయిర్ ఫాల్ మొత్తం కూడా పోయింది. అలాగే ఫస్ట్ టైంకి మీరు కూడా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ బ్యూటిఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.